హాయ్ అండి, అందరికీ నమస్తే. నా పేరు వలి. నేను సోఫా వర్క్ చేస్తాను. టేక్ వుడ్ సోఫా అనమాట ఇది. ఆ టేక్ వుడ్ సోఫాలు రెండు, ఒకటైతే ఆల్రెడీ పాతదానికి కుషన్లు ఉన్నాయన్నమాట, ఇంకో దానికి మాత్రం కొత్త కుషన్లు చేస్తున్నాము. అలాగే దాంతోపాటు 6 డైనింగ్ చైర్లు ఉన్నాయన్నమాట. 6 డైనింగ్ చైర్లు కూడా కుషన్లు క్లాత్ అయితే కొత్త చేయడం జరిగిందనమాట. ఇది ఎక్కడ అనుకుంటున్నారా? నల్గొండలో అనమాట మేము చేసింది ఈ వర్క్ అనమాట. హైదరాబాద్ నుంచి నల్గొండ వెళ్ళి నల్గొండలో ఈ వర్క్ అయితే చేయడం జరిగింది. మీకైతే చూపిస్తాను చూడండి. పాత కుషన్లు అయితే ఏం వాడతలేవు అనమాట. టోటల్గా పాత కుషన్లు, పాత క్లాత్ మొత్తం తీసేసి ఓవరాల్గా కుషన్స్ అయితే మొత్తం వేస్తున్నాం అనమాట, క్లాత్తో సహా. కొత్తవి అయితే వేసి చేయడం జరుగుతుందన్నమాట. ఇంకోటి ఏంటంటే సార్ వాళ్ళు మా వీడియో చూసి మమ్మల్ని కాంటాక్ట్ అయితే అయ్యారనమాట. మా మీద నమ్మకం ఉంచి అంత దూరం అయితే పిలిపించి మాతోనైతే వర్క్ చేయించారనమాట. మీ దగ్గర కూడా ఎలాంటి సోఫా వర్క్ ఉన్నా మమ్మల్ని అయితే కాంటాక్ట్ అవ్వండి. మేమైతే రీజనబుల్ రేట్లలో అయితే సోఫా వర్క్ చేస్తామన్నమాట. మేముండే ప్లేస్ కాంచి ఆల్మోస్ట్ నల్గొండ అంటే ఇంచుమించుగా ఒక 3-4 కిలోమీటర్లు ఏం తక్కువ ఉందో కానీ ఆల్మోస్ట్ 100 కిలోమీటర్స్ అయితే వచ్చిందనమాట. 100 కిలోమీటర్ల దూరం వెళ్ళి మేము ఈ సోఫా వర్క్ అయితే చేయడం జరిగింది. 2 టేక్వుడ్ సోఫాలు అనమాట. ఒకటేమో 3+1, ఇంకో సోఫా వచ్చేసి 3+ మళ్ళీ 3 అనమాట, 6 సీటింగ్ సోఫా అది కూడా. దాంతోపాటు 6 డైనింగ్ చైర్లు అనమాట. 6 డైనింగ్ చైర్లకు కూడా ఫోము విత్ క్లాత్ కూడా చేంజ్ చేయడం జరిగింది. మీరు వర్క్ అయితే చూడండి. మా వీడియోస్ కూడా మీరు రెగ్యులర్గా వాచ్ చేయండి. మీకు వర్క్ కనుక నచ్చింది అనుకుంటే మాత్రం మమ్మల్ని ఖచ్చితంగా అయితే కాంటాక్ట్ అవ్వండి. ఇంకోటి ఏంటంటే మేము ఇంత దూరం నుంచి వచ్చామని సార్ వాళ్ళు కూడా మమ్మల్ని మంచిగా రిసీవ్ అయితే చేసుకున్నారనమాట. మాకు ఫుడ్ కూడా సార్ వాళ్ళే ఏర్పాటు చేశారు. మమ్మల్ని అయితే మంచిగా చూసుకున్నారు అనమాట. ఇంకోటి ఏంటంటే నేను అప్పుడప్పుడు చెప్తుంటాను అనమాట, ఒకవేళ ఫోములు మొత్తం పోతేనే మీరు కొత్త చేయించండి. ఒకవేళ ఫోములు లేదు, ఇంకొక 4 సంవత్సరాలు నడుస్తాయి అనుకుంటే మాత్రం మొత్తం తీయాల్సిన అవసరం అయితే లేదనమాట. ఉన్న ఫోమ్ నుంచి ఒక 1 ఇంచో 2 ఇంచో వేసుకుంటే సరిపోతుంది. క్లాత్ అంటారా, ఇక కంపల్సరీ ఒక 4 సంవత్సరాలు అయింది కాబట్టి అది మార్చిపోతుంది, లేదంటే చినిగిపోతుంటుంది ఏదన్నా సంథింగ్, కాబట్టి క్లాత్ అయితే చేంజ్ చేసుకోవాల్సి వస్తుంది కంపల్సరీ. ఫోమ్ మాత్రం ఒకవేళ మంచిగా ఉందనుకుంటే మాత్రం మొత్తం అయితే తీయకండి. ఉన్నదాని మించి ఒక 1 ఇంచు 2 ఇంచు వేసి చేయించుకోండి. లేదు ఒకవేళ ఇది 1 ఇంచు 2 ఇంచు ఫోమ్ వేసి చేయించినా ఇది ఉండదు అనుకుంటే మాత్రం అప్పుడు కంపల్సరీ మాత్రం కొత్త ఫోమ్ వేసి చేయించుకోండి. మా వర్క్ అయితే కంప్లీట్ అయిందనమాట. చూడండి, పాతదానికి కొత్తదానికి వేరేజన్ అంటే తేడా కూడా మీరు గమనించండి. మా వర్క్ కనుక మీకు నచ్చిందనుకుంటే మాత్రం మమ్మల్ని ఖచ్చితంగా అయితే కాంటాక్ట్ అవ్వండి.